నగర వ్యాప్తంగా కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో నెమ్మదిగా వెహికల్స్ వెళ్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాన్సూన్ టీమ్స్ ను అందుబాటులో ఉంచారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. సిటీలో వర్షాలతో ట్రాఫిక్ జాంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే చాలా ప్లేసెస్లో ఇటు ట్రాఫిక్ సంబంధించి వాహన రాకపోకలు కాస్త స్లోగా సాగుతున్న పరిస్థితి. కంటిన్యూగా వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మరొక గంట నుండి 2 గంటల పాటు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి సాయంత్రం వేళల్లో మెయిన్గా హైదరాబాద్లో వర్షం కురిస్తే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుందని చెప్పాలి. ట్రాఫిక్ సంబంధించి చాలా వరకు కంజెషన్ ఏర్పడుతుంది. వాహన రాకపోకలు సాధారణంగానే వర్షం లేనప్పుడు కూడా సాయంత్రము టైంలో ట్రాఫిక్ సంబంధించి పీక్ టైంగా వాడుస్తారు. అలాంటిది వర్షం కురుస్తుంది అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించి చాలా వరకు వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరడంతో వాహన రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడడంతో పాటు కాస్త స్లోగా వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ అనేది ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది పంజాగుట్ట నుండి ఇటు సికింద్రాబాద్ వెళ్లే రూటు మధ్యలో ఇన్వెస్కో, ప్రకాష్ నగర్, రసూల్పుర ఈ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ముందుకు కదులుతున్న సిచ్యువేషన్. ఒక్కసారిగా రాత్రి సాయంత్రం నుండి ఒక్కసారిగా వాహనదారులు అందరూ కూడా బయటకు వచ్చిన వారు, ఉదయం పనుల మీద బయటకు వచ్చిన వారు, విధులు ముగించుకునేవారు అందరూ ఒకేసారి తిరిగి వెళ్తున్న టైం కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించి చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే అలర్ట్ అయిపోయారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ సంబంధించి చాలా వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటర్ లాగింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడంతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయంతో ముందుకెళ్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే రోడ్డుపైన వర్షపు నీరు వచ్చి చేరినప్పుడు వాటిని క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తడంతో పాటు పూర్తిగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ లాగింగ్ పాయింట్స్ని సీరియస్గా తీసుకున్న అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇక సాధారణంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు వాహన దారుల్ని ముందుకి పంపిస్తున్న సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా వర్షము కంటిన్యూస్గా ముసురు కురుస్తుంది కాబట్టి రోడ్డుపై వర్షపు నీరు చేయడము, దాంతోపాటు వాహన రాకపోకలకు సంబంధించి వాహనాలు ట్రావెల్ చేస్తున్న టైంలో కాస్త స్లోగా బంపర్ టు బంపర్ మూవ్మెంట్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. ఇక మిగతా 2 కమిషనరేట్లు రాచకొండ, సైబరాబాద్ సంబంధించి కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్. మెయిన్గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు మాదాపూర్ జోన్ సంబంధించి మెయిన్గా ఇటు రాయదుర్గం, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ మీదుగా ఇటు జేఎన్టీయూ, కుకట్పల్లి వెళ్లే వెహికులర్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ఆ ప్లేస్లో ఎక్కువగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం కంటిన్యూగా కురుస్తున్న ముసురుకు సంబంధించి కూడా మాదాపూర్ జోన్ సంబంధించి పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఎక్కడికక్కడ వెహికల్స్ ఎక్కడా కూడా నిలవకుండా మెయిన్గా వర్షం కురుస్తుంది, వర్షపు నీరు రోడ్డుపై ఉన్న క్రమంలో వెహికల్ మూవ్మెంట్, వెహికల్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది అనుకుంటే కొన్ని చోట్ల కొన్ని వెహికల్స్ బ్రేక్ డౌన్ అవుతున్న కారణంగా కూడా చాలా వరకు వెహికల్ మూవ్మెంట్ అనేది స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్న సిచ్యువేషన్. సో అలా బ్రేక్ డౌన్ అయ్యే పరిస్థితి లేకుండా ప్రతి పాయింట్ వద్ద కూడా ఎక్కడైతే ట్రాఫిక్ సంబంధించి రెగ్యులర్గా ట్రాఫిక్ జామ్ జరుగుతుందో అలాంటి స్పాట్ ఏదైతే ఉందో అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ స్టాఫ్ని డిప్లాయ్ చేసి ఎక్కడ వాహనాలు నిలవకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. సో కంటిన్యూస్గా ఇదే వర్షము కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షము, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షము, ఇక కొన్ని ప్లేసెస్లో మాత్రం లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది అని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ సంబంధించి కూడా లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది అని చెప్పిన క్రమంలో అదే కంటిన్యూ అవుతుంది. సో వాహనదారులు అయితే కొంత మేరకు ప్రయాణాలు చేయాలి అంటే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. రెగ్యులర్గా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ జర్నీ చేస్తే ఇల్లు చేరుకుంటాము అంటే ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా ఆ జర్నీ కాస్త డబల్ అవుతుంది. 1.5 నుండి 2 గంటల పాటు కూడా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా కొంతవరకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కంటిన్యూస్గా సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా కొన్ని ప్లేసెస్లో కొన్ని ట్రాఫిక్ సంబంధించిన సిగ్నల్స్ వద్ద వాటర్ వచ్చి చేరడంతో పెద్ద ఎత్తున వరద నీరు రోడ్డుపై ఉన్న క్రమంలో కొన్ని ప్లేసెస్లో శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సంబంధించి మాత్రం మేజర్గా హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్లో కంటిన్యూస్గా వర్షము కురుస్తున్న క్రమంలో సెంట్రల్ హైదరాబాద్లో మేజర్గా అన్ని ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన
కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఓవరాల్గా కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడ వాహనాలు నిలవకుండా కాస్త స్లోగా అయినప్పటికీ కూడా వాహనాల్ని వెనువెంటనే ముందుకి పంపించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు, అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులు పడవద్దు, ప్రమాదాల బారిన పడొద్దు అనే ఒక అపీల్ మాత్రము అధికార యంత్రాంగం ప్రజలకు చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.